నవీన్ యాదవ్ 72,359 ఓట్లు ఆయన ఖాతాలో వేసుకుంటే దీపక్ రెడ్డి 4 డిజిట్ దగ్గరే ఆగిపోయారు. మాగంటి సునీత 50,864, నవీన్ యాదవ్ 72,359 ఓట్లను సొంతం చేసుకున్నారు. జేడీయూ బీజేపీ కూటమి 188 స్థానాల్లో విజయం దిశగా ముందుకు వెళ్తోంది. ఈ నెంబర్ ఇంకొంచెం కొద్దిసేపట్లో ఈ నెంబర్ కొంచెం అటు ఇటు మారే అవకాశం ఉంది. సమయం ప్రస్తుతం 10 నిమిషాలు 1 గంటకు చేరువవుతుంది. సో 1 గంటకు చేరువయ్యే సమయానికి బీహార్లో ట్రెండ్స్ మీరు చూస్తున్నారు 188. ఇది ఏ ఎగ్జిట్ పోల్స్కు అందని ఫలితం. కనీసం బీజేపీ నాయకులు కూడా బహుశా ఈ నెంబర్ని ఊహించుంటారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ దిశగా నవీన్ యాదవ్ వెళ్తున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో 16,000 మెజార్టీని మాగంటి గోపీనాథ్ ఖాతాలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని పదగొట్టారు. 2009లో విష్ణు 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణు 21,000 మెజారిటీని సాధించారు. అదే హైయెస్ట్ మెజారిటీ. ఇప్పుడు 2009 ఎన్నికల్లో మెజారిటీని బ్రేక్ చేసే దిశగా నవీన్ యాదవ్ వెళ్తున్నారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ఎన్నికల చరిత్రలో విష్ణుపైనే పీజేఆర్ కుమారుడు విష్ణుపైనే 21,000 పైచిలకు మెజారిటీ ఉంది. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఆ మెజారిటీ రికార్డును బద్దలు కొడుతున్నారు. చూడండి ఒకసారి. 2009లో విష్ణుకి 21,741 ఓట్ల మెజారిటీ. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ రౌండ్లో నవీన్ యాదవ్ ఆ రికార్డ్ని బద్దలు కొట్టబోతూ ఉన్నారు. నవీన్ యాదవ్ సాధించబోతున్న ఈ మెజార్టీ గురించి మీరేమనుకున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నవీన్ యాదవ్ మెజార్టీ గురించి మీరు చేసే కామెంట్ని నేను చదివి వినిపిస్తాను. కొంతమంది కామెంట్ చేశారు. పాతి శ్రీను కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ వచ్చిన ఓట్లన్నీ పైసలు ఇచ్చి వచ్చినవన్నీ కొన్ని కామెంట్ చేశారు. ఓకే, విమర్శలు కాకుండా ఈ విజయం గురించి ఏమనుకున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బీజేపీ ఓటమికి కారణం కిషన్ రెడ్డి రామచంద్రరావు అంటూ ఒకరు కామెంట్ చేశారు. సో మీరు మా గ్రాఫికల్ టీం తయారు చేసిన రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇద్దరు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు. బహుశా ఇద్దరు వేరు చోట్ల ఉన్నారు. ఒక్క చోట ఉంటే ఇలాంటి సంబరాలే చేసుకుంటూ ఉంటారు అన్న విధంగా మీకు కనిపిస్తూ ఉంది. ఆ గ్రాఫిక్స్ టీంని మా గ్రాఫిక్స్ టీం రెడీ చేసిన ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. జై కాంగ్రెస్ అని కమెంట్ చేశారు. జూబ్లీహిల్స్ పేరు సేఫ్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. కేటీఆర్ నెక్స్ట్ ఏమని కొంతమంది చేస్తున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. బిగ్ టీవీ సర్వే ఫలితాల్లో వచ్చిన ఫలితాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నిజమైన నాయకుడని, బీఆర్ఎస్ షుడ్ విన్ అని యశ్వంత్ రెడ్డి కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేశారు జై కాంగ్రెస్ అని. సాయి సంపత్ కామెంట్ చేశారు వీ వాజ్ గ్రేట్ లీడర్ అని కామెంట్ చేస్తున్నారు. జై రేవంత్ రెడ్డి అని హరీష్ కామెంట్ చేశారు. మహేష్ కామెంట్ చేశారు. కేటీఆర్ అని కామెంట్ చేశారు. మోదీ ఓట్ చోరాయ్ అని ఒకరు కామెంట్ చేశారు. యశ్వంత్ రెడ్డి జై కాంగ్రెస్ అని కామెంట్ చేశారు. బండి సంజయ్కి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అంటూ టెండరింగ్ ఒకరు కామెంట్ చేశారు. కంగ్రాచులేషన్ అన్నయ్య అంటూ జోబులేంద్ర కామెంట్ చేశారు. జై కేసీఆర్ అంటూ గోదా మహేష్ కామెంట్ చేశారు. జై కేసీఆర్ అంటూ రాజ్ కుమార్ కామెంట్ చేశారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్, బీఆర్ఎస్ హ్యాడ్ ఛాన్స్ ఆఫ్ విన్ అంటూ నిమ్మి కామెంట్ చేశారు. ఓకే, మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి. ఒకసారి జూబ్లీహిల్స్కి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. అత్యధిక మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. అత్యధిక మెజార్టీ దిశగా గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీని 2009లో 21,000 మెజారిటీ పీజేఆర్ కుమారుడు విష్ణు పేరుపై ఉంటే ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఆ మెజార్టీని బ్రేక్ చేస్తున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఎప్పటి నుంచో కల ఉండేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కోరికను చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ తీరుస్తున్నారు. నవీన్ యాదవ్ని జూబ్లీహిల్స్ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. జై కేసీఆర్ కేటీఆర్ అని మహేష్ కమెంట్ చేస్తారు. ఓకే, ఒకసారి
ఓవరాల్ రిజల్ట్స్ బీహార్ రిజల్ట్స్ గురించి వివరిస్తాను. బీహార్లో 188 స్థానాల్లో జేడీయూ బీజేపీ కూటమి దూసుకువెళ్తోంది. కాంగ్రెస్ కేవలం డబుల్ డిజిట్ దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్కి కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ట్రిపుల్ డిజిట్ని ఇచ్చాయి, 100 సీట్లు దాటి 60 నుంచి 108 సీట్ల వరకు ఇచ్చారు. కానీ 52 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసింది. 61 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ కూటమి ప్రభావాన్ని చూపించలేని పరిస్థితి ఉంది. ఒకసారి కృష్ణకాంత్ ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. కృష్ణకాంత్ గారు, బీహార్ గురించి మాట్లాడుకుందాం. బీహార్ గురించి మాట్లాడుకునే ముందు జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ గురించి ఏం చెప్తారు మీరు? సార్ రోహిత్ గారు, మనం ఆల్రెడీ అనుకున్నదే. ఇది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ ఎంఐఎం కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ముస్లిం ఓట్లను ఏకీకృతం చేస్తారు. ఎందుకంటే స్వయంగా తెలంగాణ స్టేట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ఉన్నారు అన్నట్టుగా క్యాంపెయిన్స్ లో డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు, అలాంటప్పుడు అక్కడ ఏ విధంగా ముస్లిం ఓటర్ని ప్రభావితం చేశారు? ఎందుకంటే మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో 20% వరకు ముస్లింస్ ఓటర్స్ ఉన్నారు అక్కడ.